వీళ్ళందరూ ఆదర్శం, ఒక్కరని కాదు. సో ఎక్కువైతే బాలు గారు, ఇళయరాజా గారు. ఫస్ట్ సాంగ్ మీ హిట్ అయింది కదా సార్, ఆ హిట్ సాంగ్కి మొత్తం మీరే చేశారా లేకుంటే ఎవరైనా హెల్ప్ తీసుకున్నారా? మొత్తం నేను మా బ్రదర్ అన్ని 100 మిలియన్స్ అవన్నీ చాలా పాటలన్నీ 100 గూస్ బంప్స్ వస్తాయి సార్ మీ పాటలు ప్రతి ఒక్కటి. నిజంగా ఇప్పుడు పాడుతున్నప్పుడు కూడా మంచి గూస్ బంప్స్. థ్యాంక్ యూ అంటే దీన్ని బట్టి చాలా మంది లవ్ ఫెయిల్స్ చాలా మంది నిజం సార్. ఒక మంచి ఇప్పుడు హిందీలో కూడా ట్రై చేసిన, హిందీ ఆల్బమ్స్లో కూడా నేను బాలీవుడ్ తరహాలో కొన్ని హిందీ ఆల్బమ్స్లో హిందీ సెక్షన్ కూడా అంటే తెలుగులోనే ఉంటున్నాం, హిందీ స్టైల్లో కూడా కొన్ని ఆల్బమ్స్ చేద్దామని ఆలోచన అని. అంటే నాకు బాలీవుడ్ సంబంధించి అంటే ఇమేజ్ రేషం ఇష్టం. సో ఆ స్టైల్లో కూడా కొన్ని పాటలు డిజైన్ చేస్తున్నాం. అతి త్వరలోనే మార్కెట్ మళ్ళీ ఒక కొత్త కోణంలో, మళ్ళీ ఒక కొత్త ఒరవడిలో మీరు చూస్తారు. తప్పకుండా సార్, అందరూ మీ పాటలు అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. అప్కమింగ్ తొందరగా కావాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ. మీ అందరి ఛానళ్ళకు అభినందనలు. మీ అందరి ఛానల్ను జనాలు సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా. దాని గురించి చెప్పలే మీరు. అల్లాహ్ అల్లట్టు వచ్చేసి మూవీ వస్తుంది, అది అందుకే పార్ట్ 2 రిలీజ్ చేయలేదు. అవునవును, పార్ట్ 2 రిలీజ్ చేయలేకపోయినాం. ఖచ్చితంగా అల్లాహ్ సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది అన్న. అల్లాహ్ పాట ఇప్పటికీ ఆ పాట వింటే అసలు ఏడిపోతుంది అస్సలు. థ్యాంక్ యూ. అదే నేనేమంటే పాట అనేది ఏంటంటే ఇట్లా ఈని వదిలేసినా డాన్స్ చేసినా అన్నట్టు కాకుండా పాటను కొన్ని తరాలు అట్లా గుండెలో పెట్టుకోవాలనేది. మీరు పాడే పాటల చిరస్థాయిగా ఉండాలి. ఖచ్చితంగా ఒక మెసేజ్ ఉంటుంది. మీరు పాడే పాట ఎప్పుడు చూసినా ఏ పాటలైనా కూడా మెసేజ్ ఉంటుంది, మంచి మెసేజ్ ఉంటుంది. థ్యాంక్ యూ.